ముగ్గులు వేయడం అనే సంప్రదాయం వెనుక చాలా ఆసక్తికరమైన చరిత్ర మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భారతీయ పురాణాల ప్రకారం ఒక రాజు తన కుమారుడిని కోల్పోయినప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా, నేలపై బియ్యపు పిండితో కుమారుడి చిత్రాన్ని గీయమని బ్రహ్మ ఆదేశించాడు. అలా గీసిన తర్వాత ఆ బాలుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాడని, అప్పటినుండి ముగ్గులు వేయడం ఆనవాయితీగా మారిందని ఒక కథ ఉంది. పూర్వకాలంలో ముగ్గులను కేవలం అలంకరణ కోసం కాకుండా చీమలు, పక్షులు మరియు ఇతర చిన్న జీవులకు ఆహారంగా బియ్యపు పిండితో వేసేవారు. ఇది మనిషి ఇతర జీవులతో కలిసి జీవించాలనే గొప్ప ఉద్దేశాన్ని చాటిచెబుతుంది. ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది శుభానికి సూచిక. ముగ్గు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, ముగ్గులేని ఇల్లు అమంగళమని మన పెద్దలు నమ్ముతారు. ముగ్గు వేసేటప్పుడు వంగి లేవడం వల్ల మహిళలకు అది ఒక మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుంది. చుక్కలను కలుపుతూ గీతలు గీయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ముందే వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. పీడకలలు లేదా నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోపలికి రాకుండా ముగ్గు అడ్డుకుంటుందని నమ్మకం.